ఎదలో వనమై ఫ్రెండ్స్, మీరైతే డెమో వీడియో చూస్తున్నారు కదా. సో మీకు ఈ డెమో వీడియో నచ్చితేనే ఒక లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయ్యి వీడియో చూస్తుంటే మాత్రం ఈ వీడియో మీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి నేను ఈ వీడియోకి యూజ్ చేసినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ముందుగా వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి కైన్మాస్టర్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రేషియో వచ్చేసి 16:9లో పెట్టేసి నెక్స్ట్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఒక బ్లాక్ అయితే తీసుకోండి. దీన్ని మీకు ఎన్ని సెకండ్స్ వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో అన్ని సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నేను ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఏం చేస్తారంటే ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత కత్తెర సింబల్ పక్కన మీకు స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత రైట్ టిప్ మార్క్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో ఏదైతే ఉందో ఇదైతే ఎక్స్పోజ్ అనేది అవ్వద్దు, అంటే ఎక్కువ హైలైట్ అయితే అవ్వద్దు. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు కొంచెం పై స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఒపాసిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఒక 65 అలా అయితే పెట్టేసుకోండి. ఓకేనా, 65లో పెట్టేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ బ్రైట్నెస్ ఏదైతే ఉంటుందో దీన్ని -30లో అయితే పెట్టేసుకోండి. అండ్ కాంట్రాస్ట్ ఏదైతే ఉందో ఇది +15 అలా అయితే పెట్టేసుకోండి. అండ్ సాచురేషన్ కలర్ కూడా మనకు ఒక 10 అయితే అలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అంటే మీ కలర్ అంటే మీ ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని అయితే ఇవ్వండి. అండ్ టెంపరేచర్ ఉంటుంది కదా, టెంపరేచర్ అనేది ఒక 10 అయితే ఇలా ఇచ్చేయండి ఫ్రెండ్స్, 10 or 12. ఓకేనా. సో ఇక్కడ నేను 10 అయితే ఇచ్చాను. అండ్ రైట్ టిప్ మార్క్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి గ్యాష్ అండ్ బ్లర్ ఏదైతే ఉందో దీన్ని ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే ఈ విధంగా పెట్టేసి ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళేసి బ్లర్ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో దీన్ని ఒక 4 అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చేసి దీన్ని కూడా ఎండ్ వరకు అయితే ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, డ్రాగ్ చేసుకొని రైట్ టిప్ మార్క్ ఇచ్చేయండి. నేను మీకు ఇచ్చిన మెటీరియల్లోనే మీకు ఒక టెంప్లెట్ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు ఆ టెంప్లెట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. దీని కత్తెర సింబల్ పక్కన ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసి కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులో స్క్రీన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా, మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఒక ఫ్రేమ్ అయితే ఇచ్చాను కదా, ఈ ఫ్రేమ్లో వచ్చేసి ఇంకొక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫోటో వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని ముందుగా ఎండ్ వరకు అయితే ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ షేప్లో పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోండి. సో నాకు సైడ్ వచ్చేసి ఎక్కువ బ్రైట్నెస్ అనేది ఉంది, అంటే వైట్ కలర్లో ఉంది కాబట్టి నేను ముందుగా క్రాపింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా క్రాపింగ్ చేసుకొచ్చేసి ఇక్కడ ఈ విధంగా పెట్టేసి కొంచెం ఈ విధంగా పెట్టేసిన తర్వాత రైట్ టిప్ మార్క్ అయితే ఇచ్చేసి దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో దీంట్లో పట్టే విధంగా అయితే జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా చేసేసిన తర్వాత మనకు ఆ ఫ్రేమ్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి ఫ్రంట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఇలా లైన్ ఉంచేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ఇచ్చినటువంటి 2 టెంప్లెట్స్ అయితే ఉన్నాయి కదా, ముందుగా వాటిని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఇక్కడ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో టెంప్లెట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా రొటేట్ అయితే చేసుకొని దీన్ని అయితే కొంచెం ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా, ఇందులో స్క్రీన్ అయితే ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసేసి రైట్ టిప్ మార్క్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇంకొక టెంప్లెట్ అయితే ఇచ్చాను అన్నాను కదా, ఆ టెంప్లెట్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఆ టెంప్లెట్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని కూడా ఇక్కడ కత్తెర సింబల్ పక్కన మీకు స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే పెట్టేసుకోండి. అండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బ్లెండింగ్లోకి వెళ్ళేసి దీన్ని కూడా స్క్రీన్ అయితే ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసేసి రైట్ టిప్ మార్క్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే మీకు నేను ఆడియో లిరికల్ సాంగ్ అయితే ఇచ్చాను, ఆ సాంగ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సాంగ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని కొంచెం పై స్క్రోల్ చేసినట్లయితే మీకు బ్లెండింగ్లో మల్టీప్లైలో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఎందుకంటే వైట్ కలర్లో ఉంది కాబట్టి మల్టీప్లై అయితే పెట్టేసుకోండి. పెట్టేసి ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్, నేను చూపించిన దగ్గర. ఓకేనా, ఇక్కడ పెట్టేసి రైట్ టిప్ మార్క్ ఇచ్చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ఒక బార్డర్ అయితే ఇచ్చాను, ఆ బార్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను బార్డర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. దీని కత్తెర సింబల్ పక్కన ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే పెట్టేసుకొని దీన్ని కూడా ఎండ్ వరకు అయితే ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్రాగ్ చేసుకున్న తర్వాత రైట్ టిప్ మార్క్ ఇచ్చండి.
మనకు వీడియో ఎడిట్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేర్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసేసి వీడియో రెజల్యూషన్ అనేది మీ మొబైల్ ఎంతవరకు అయితే సపోర్ట్ చేస్తుందో అంతవరకు పెట్టేసి సేవ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సేవ్ ఇచ్చినట్లయితే ఈ వీడియో అనేది మీ గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయ్యి వీడియో చూస్తుంటే మాత్రం మీకు ఈ వీడియో నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.